కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు వృషోత్సర్గము చేయడం వలన అదే ఫలితం ఉంటుంది. వృషోత్సర్గము అంటే కోడెదూడను ఆవుబోతులాగా వదలడం అన్నమాట. అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఎవరు కూడా దానిని అడ్డుకోవడం, బంధించడం వంటివి చేయకూడదు. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి. అంతేకాదు గయా క్షేత్రంలో పితృదేవతలకి 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది. అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి. ఉసిరికాయలను దానం చేసిన అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి గనుక ఉసిరికాయలను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెబుతూ ఉంటారు. ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును. శివలింగమును దానం చేయడం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటాపంచులవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. అందువలన శివలింగ దానం చేయాలి. కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లలో భోజనం చేయకపోవడమే మంచిది. శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానం పెట్టడం వంటివి చేయకూడదు. అలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం, తినరానివి తినడం వంటివి చేయకూడదు. ఆచారం పాటించిన వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారం తీసుకోకూడదు. ఇక ఏకాదశి రోజున 2 పూటల భోజనం చేయకూడదు. ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి. అందుకు కుదరనప్పుడు చెరువుల్లో, కాలువల్లో స్నానం చేయవచ్చును. ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగా తీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటది. ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటది. అలాంటి వారు వేడి నీటితో స్నానం చేయడం వలన కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది. ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ దైవారాధన మరవకూడదు. పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కార్తీక మాసంలో ఈ విధి విధానాలు పాటించడం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి, ఉత్తమ గతులు కలుగుతాయని వశిష్ఠుడు జనక మహారాజుకి చెబుతాడు. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలని కాదు, మన వీలును బట్టి మనకు అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు చేసుకోవాలి. కానీ ఖచ్చితంగా గుడికి వెళ్ళే దేవుడిని ముక్కోవాలి అని లేదు. మన మనసులో శివకేశవులు ఇద్దరిని కూడా మనసులో ధ్యానించుకుంటే చాలు. ఖచ్చితంగా గుడికే వెళ్ళాలని అయితే ఏం లేదు. మనం ఎక్కడున్నా కూడా దేవుడు మన మనసులో ధ్యానించుకుంటే సరిపోతుంది. ఇంకా ఆంబోతుని అలా వదిలిన వాళ్ళు ఎప్పుడు దాన్ని కట్టేసే ఉంటాం కదా, దానికి ఏదో బంధించినట్లు ఉంటది. అలా ఒకసారి వదిలితే అది స్వేచ్ఛగా మొత్తం దానికి ఇష్టం వచ్చినట్టు అట్లా తిరిగి బాగా హ్యాపీ అవుతుంది. ఇది చాలా సేపు అని కాదు, కాసేపు అలా వదిలి మళ్ళీ కట్టేసేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగినట్టు ఉంటది. వాటికి దురద వస్తే గోక్కోవడానికి గరుకు సంబాల్ లాగా తయారు చేస్తారు కొన్ని దగ్గరలో. అలా తయారు చేస్తే వాటికి ఎప్పుడైనా దురద వచ్చినా వాటికి అలా రాసుకుంటే ఆ దురద పోతుంది. అప్పుడు కూడా అవి చాలా హ్యాపీ అవుతాయి. సో అట్లాంటివి కూడా చేయొచ్చు మనం ఆ రోజున. సో ఆ రోజు అలా దీపాలు కూడా వెలిగిస్తాము. ఈ 365 రోజులు ఎప్పుడైనా మనం దీపం పెట్టకపోయినా ఆ పాపం అంతా కూడా పోతుంది. 365 ఒత్తులేసి అట్లా వెలిగించడం వలన ఖచ్చితంగా గుడి దగ్గరికే వెళ్ళి వెలిగించాలని లేదు, మన ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. గుడికి వెళ్తే కూడా మంచిదే, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అని లేదు. అప్పుడు మన పరిస్థితులకు తగ్గట్టు ఇంట్లో కూడా వెళ్ళేకి కుదరినప్పుడు మనం ఇంట్లోనే కూడా చక్కగా వెలిగించుకోవచ్చు. మన పూజ గదిలో లేదా తులసి కోట దగ్గర అలా వెలిగించేసుకోవచ్చు.